UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. మనందరికీ సుపరిచిత్రాలు ప్రతి నెల మనకి పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. డాక్టర్ ఆర్బి సుధ గారు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, లైఫ్ కోచ్. ఈరోజు అక్టోబర్ మాసానికి సంబంధించి రాశి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు అసలు వివిధ రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉంది పరిస్థితి, ఇవన్నీ తెలుసుకొని ఆ తర్వాత మేషరాశి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. సో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ మాసానికి, అక్టోబర్ మాసానికి సంబంధించి? అంటే సంచారం జరుగుతూనే ఉంటుంది కనుక సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్టోబర్లో ఇప్పుడు జరిగేది నేను చెప్పేది. అక్టోబర్ 9th మనకి జూపిటర్, గురువు ఏమో రిట్రోగ్రేడ్ అవుతున్నారు. రిట్రోగ్రేడ్ సంగతి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే మార్స్ స్తంభిస్తున్నారు అనమాట. ఇవి రెండు మేజర్ ఈవెంట్స్ అక్టోబర్లో జరగనున్నాయి. ఇదేమో ఎండ్ ఆఫ్ అక్టోబర్ జరుగుతోంది మార్స్ స్తంభన. స్తంభన అంటే ఏంటంటే బేసిక్గా నీచగతి రావడం, అలాగే పాపగ్రహాలతో ఉండడం, అలాగే ఏంటంటే ఎనిమీ హౌసెస్లో ఉండడం. ఇప్పుడు ప్రస్తుతం ఏమో కుజుడేమో మనకి మిథునంలో ఉన్నారు, అలాగే కేతు మనకి కన్య, అలాగే రాహు ఏమో మనకి మీనం, అలాగే శని ఏమో రిట్రోగ్రేడ్లో మనకి కుంభంలో ఉన్నారు, కుంభశని అయ్యారు. అలాగే సన్ సంచారం మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సన్ కూడా మనకి ఏంటంటే కన్యలో ఉన్నారు. ఆయనేమో ఏంటంటే అక్టోబర్ 2nd వీక్లో మారుతున్నారు అనమాట. ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 17th అక్టోబర్. అలాగే బుధుడు కూడాను మనకి తులాకు వస్తున్నారు, కన్య నుంచి తులాకు వస్తున్నారు. ఇద్దరు సన్ అండ్ బుధుడు. బుధుడు కూడా 10th అక్టోబర్ అలా వస్తున్నారు అనమాట. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడవలసింది ఏంటంటే ప్రస్తుతం శుక్రుడేమో మనకి తులాలోనే ఉన్నారు. తులా నుంచి మనకేమో 13th అక్టోబర్ మనకేమో వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట. మనకి మేజర్ గ్రహాలన్నీ మనం కవర్ చేసేస్తున్నాం. సో ఎప్పుడు లాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి ఏంటంటే అంత బాగుండదు. మిశ్రమ గతి అని కూడా మనం చెప్పలేము అనమాట, అంత బాగుండదు. ఎందుకంటే రెండు మేజర్ ఇప్పుడు ఏంటంటే మార్స్ అనేది, స్తంభన అనేది ఏంటంటే చాలా ఇబ్బంది పెడతాడు అనమాట. దేంట్లో ఇబ్బంది పెడతాడంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో. ఎందుకంటే మంగళకారకుడు మనం చెప్పుకుంటూ ఉంటాం. మంగళం అంటే ఏంటి, అన్ని పనుల్లోనూ మనకి మంగళం కావాలి. అంటే ఏంటంటే మనం అనుకున్నది సాధించాలి. సో అది కాకుండా దాంపత్య జీవితం కూడా ఎప్పుడు మనం మాట్లాడుకునేది మంగళ గ్రహం. అంటే మార్స్ ఏమో అనుకూల పరిస్థితి ఉండాలన్నమాట. ఇవన్నీ లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి తప్పవు. సో అక్టోబర్ మాసానికి ఇవి స్థితిగతులు అనమాట. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్ గ్రహ స్థితిగతుల గురించి. మేడం, అక్టోబర్ మాసంలో మనకి వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంది చెప్పండి. వృశ్చిక రాశి వాళ్ళకి కూడా బాగుంది, బ్రహ్మాండంగా ఉందని నేను చాలా మటుకు చెప్పాను. ఎప్పటి నుంచి బాగుందంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే కుజుడు ఈ రాశికి అధిపతి, కుజుడు నీచపడుతున్నాడు. కానీ ఇప్పుడు ఏంటంటే 8th ఇంట్లో ఉన్నారు. సో చాలా ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి. దేంట్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి అంటే ఏదైనా మనం చేసే పనిలో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉత్తి మనం కుజుడు వరకు మాట్లాడుకుంటే, అలాగే మనం జూపిటర్ మాట్లాడుకున్నాం అంటే గురువు సంచారం మాట్లాడుకున్నాం అంటే బ్రహ్మాండంగా ఉంది. అంటే ఏంటి, డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఎందుకు ఇవి రెండు చెప్పాను అంటే శ్రమ అనేది చాలా అధికం కనిపిస్తోంది. అంటే ఏంటి, ఒకటికి 2 సార్లు చేస్తే కానీ ఏ పని వీళ్ళకి కొంచెం పూర్తవ్వదు అనమాట. కొన్ని ఇబ్బందులు అనేవి పనిలో అడ్డంగాలు వస్తాయి. మనం ఏదో చెప్తూ ఉంటాం, శని దాపరించారు అని చెప్తూ ఉంటాం ఒక సామెత. సో ఇలాగా సడన్గా ఏవో ఇబ్బందులు వస్తాయి అనమాట. మనం అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ఆ ఇబ్బందులు అనేవి కొంతవరకు కనిపిస్తోంది. ఎందుకంటే ఎస్పెషలీ మనం సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే వీనస్ ఈ రాశి కాకుండా ఈ రాశి అధిపతి ఎలాగో 8, 12వ ఇంటి అధిపతి ఏమో మనకేమో ఇప్పుడు కూడా వస్తున్నారు అనమాట 13th అక్టోబర్కి. అంటే ఏంటి, కొంతవరకు ఖర్చు అనేది అధికం చూపిస్తున్నారు, అంటే లాసెస్ అనేవి ఎక్కువ చూపిస్తున్నారు అనమాట. సో దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి ఉండొచ్చు. అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ బాగుంటుంది. అంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ వరకు కొంతవరకు బాగానే ఉంది, అనుకూల పరిస్థితి ఉంది. అలాగే స్పిరిచువల్ గ్రోత్ అనేది కూడా వీళ్ళకి చాలా ఎక్కువ కనిపిస్తోంది. మనకి ఏంటంటే 11th కేతు కూడా ఉన్నారు, అలాగే 10th ఇప్పుడేమో 12th పడుతున్నారు. సో కొంతవరకు కెరియర్ విషయంలో జాగ్రత్త పడడం అనేది మంచిది. ఎస్పెషలీ బాసెస్తో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అనమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే మనకి బాగా ఎక్కువ శ్రమపడే యోగాను ఆల్రెడీ చెప్పాను. బాధ్యతలు కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ఎస్పెషలీ కెరియర్ విషయంలో. ఏంటంటే వాళ్ళు చేసే పనిలో ఎక్కువ బాధ్యతలు అనేవి వస్తాయి. అలాగే వాళ్ళు ఏంటంటే ప్రమోషన్ ఇచ్చినా కూడా బాధ్యతలు ఎక్కువయ్యి
దాంట్లో లాసెస్ కొంతవరకు మైనస్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఏంటంటే మొత్తం మైనస్ అని చెప్పలేమన్నమాట. ఎందుకంటే జూపిటర్ చూస్తున్నారు. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ సర్దుకుపోతాయని చెప్పుకోవాలి. సో మిశ్రమ ఫలితాలే ఎక్కువ చెప్పుకోవాలి. వీళ్ళు ఏంటంటే రెమెడియల్ మెషర్ చేసుకోవాలి అంటే తప్పక మార్స్కి కుజుడికి చేసుకోవాలన్నమాట. కుజ జపం చేసుకోవడం కానీ అలాగే నవగ్రహ జపం చేసుకోవచ్చు. తప్పక నవగ్రహ జపం మంగళవారం చేసుకోవడం చాలా మంచిది. అండ్ దుర్గాదేవికి ఎస్పెషల్లీ వీళ్ళకి చెప్పడం ఖచ్చితంగా కంటిన్యూస్గా నిత్యం చేయడం మంచిది. కానీ మంగళవారం చేయడం ఇంకా మంచిదన్నమాట. ఎర్ర పువ్వులతో పూజ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళకి ఏంటంటే సడన్గా ఏవో ఖర్చులను కాకుండా కూడా సడన్గా శని దాపరిస్తాడని నాకు చెప్పాను కదా. సో అలాంటి నెగిటివ్ కార్యక్రమాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక మనం ఎప్పటికైనా ఉగ్ర రూపానికి చేసుకుంటే అవి కూడా సర్దుకుపోతాయి అని చెప్పడానికి అనమాట. సో తప్పక దుర్గాదేవికి అలాగే ఏంటి నరసింహం చేయడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు రెడ్ కలర్ అలాగే గోల్డ్ కలర్, ఎందుకంటే సంచారం కూడా మనకి 12th హౌస్లో జరగబోతోంది. సో ప్రాపర్టీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అలాగే కోర్ట్ కేసెస్ ఏమైనా ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దాంపత్య జీవితంలో కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్ అంటే ఏంటి, అనుకూల పరిస్థితి లేకుండా ఉండడం. ఇందాక నేను చెప్పినట్టు జూపిటర్ చూస్తున్నప్పటికీ కూడా ఇవి కొన్ని పరిస్థితుల్లో మనం అధిగమించి వెళ్ళాలి కనుక ఈ రెమెడియల్ మెషర్స్ చేయడం అనేది చాలా మంచిది. నవగ్రహ స్తోత్రం నిత్యం చదువుకోవచ్చు. కుజ జపం కూడా నిత్యం చేసుకోవచ్చు. ఇవి రెండూ చేయాలి తప్పక. చాలా చక్కటి వివరణ ఇచ్చారు మ్యామ్. అదండి విషయం. వృశ్చిక రాశి వారికి కూడా బాగానే ఉంది. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య విషయాలు చాలా విషయాలు చెప్పారు దానికి సంబంధించి. ఏదేమైనప్పటికీ పరిహారాలు చేసుకొని చక్కటి ఫలితాలు పొందాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా జాతకాలను పరిశీలించుకొని పరిహారాలు చేసుకోవచ్చు. డాక్టర్ ఆర్బి సుధ గారు మీ జాతకాలను పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎన్ని రోజులు చేసుకోవాలి, ఈ వివరాలన్నీ చెప్పడం జరుగుతుంది. మరి ఈ విషయం వృశ్చిక రాశి వారందరికీ తెలియాలి అంటే మీరు చేయాల్సిందల్లా లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.